నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 5వ తారీఖు అనగా శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం తెల్లవారి 5 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు, తిథి దశమి సాయంత్రం 6 గంటల 57 నిమిషముల వరకు, తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. అయితే ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం 7 గంటల 44 నిమిషముల వరకు రాత్రి సమయంలో, తరువాత విశాఖ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 2 గంటల 7 నిమిషాల నుంచి తెల్లవారుజామున 3 గంటల 54 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 7 గంటల 34 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 26 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషముల నుంచి 5 గంటల 2 నిమిషముల వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల 48 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై నెల 5వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, వాటి యొక్క ఫలితాలు 12 రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారి గ్రహస్థితి. చంద్రుడు మకరంలో 10వ స్థానంలోను, బుధ మంగళుడు కలిపి కర్కాటకంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగాల్లో ప్రమోషన్కు సూచనలు, కుటుంబంలో పెద్దల సహాయ సహకారాలు. దీంతో పాటు ఈ రోజు అత్యంత లాభదాయకమైన రోజు. మీకు చెప్పదగిన పరిహారము, నల్లని దుస్తులు ధరించి నల్లని వస్త్రాలను కనుక దానం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు మకరంలో 9వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దూర ప్రయాణాల యోగం కలుగుతుంది, క్షేత్ర దర్శనం కలుగుతుంది. దీనితో పాటు భగ్నమైన పనులు అంటే చెడిపోయిన పనులు, ఆగిపోయిన పనులు కూడా ఈ రోజు త్వరితగతిన ముందుకు వెళ్లే పరిస్థితి కనబడుతోంది. విద్యార్థులకు ఊరట కలిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, పసుపుతో వినాయకుణ్ణి చేసి ఆ స్వామిని పూజిస్తూ ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని కనుక సాధ్యమైనన్ని సార్లు జపించగలిగితే మంచి విశేషమైన ఫలితాలు ఈ రోజు పొందబోతున్నారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మకరంలో 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, సూర్యుడు లగ్నంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మానసిక ఒత్తిడిని పెంచుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ధనం నిర్ధారణ విషయంలో అంటే ధనపరమైన లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త, స్పష్టత పెట్టుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివలింగానికి అభిషేకం చేసుకోండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి.